హాయ్ గైస్, నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ రీనా. ఈ జూలై 1వ తారీఖు నుంచి ఐపీసీ సెక్షన్లన్నీ కూడా బిఎన్ఎస్ సెక్షన్ల కింద మార్చారు. మరి ఈ బిఎన్ఎస్ అంటే ఏంటి, ఆ సెక్షన్లు ఏంటి, వాటి గురించి సవివరంగా తెలియచేయడానికి ఈ రోజు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమేష్ పీట్ల ముదిరాజ్ గారు ఉన్నారు. మరి సార్ అడిగే తెలుసుకుందాం రండి. హాయ్ సార్, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ అండి. రైట్ రమేష్ గారు, ఇప్పుడు అందరికి తెలియాల్సిన ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. పెళ్లి చేసుకుంటానని ఫిజికల్ గా యూజ్ చేసుకున్న తర్వాత నేను పెళ్లి చేసుకోను అని మోసం చేస్తే గనక భారతీయ న్యాయ సంహితలో ఎటువంటి శిక్షలు అమలవుతాయంటారు? ఎస్ మేడం. ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత డిసెంబర్ 25, 2023లో ఇది తీసుకొచ్చారు. జూలై 1, 2024 నుంచి మనకి అమల్లోకి వస్తుంది. ఈ భారతీయ న్యాయ సంహిత అనేది కొన్ని చట్టాల్లో మార్పు తీసుకొచ్చింది. దాంట్లో వన్ ఆఫ్ ద 4 మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సెక్షన్ 69. ఈ బిఎన్ఎస్ సెక్షన్ 69 ఏం చెప్తుందంటే, ఎవరైనా సరే ఒక వ్యక్తి ఒక అమ్మాయిని అంటే ఫాల్స్ ప్రామిస్ చేయడం, అంటే ప్రామిస్ టు మ్యారీ, అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసి అమ్మాయిని శారీరకంగా వాడుకొని అమ్మాయిని మోసం చేస్తే 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది, అలాగే జరిమానా కూడా ఉంటుంది. ఎందుకంటే కొంతమంది చదువుకుందామని చెప్పేసి హాస్టల్లో ఉంటారు చాలామంది అమ్మాయిలు. కొంతమంది సోషల్ మీడియాలో ఫ్రెండ్షిప్ చేస్తారు. ఇంకొంతమంది మ్యాట్రిమోనియల్ వెబ్సైట్స్ కావచ్చు, ఇంకేదైనా వేరే ప్రదేశం కావచ్చు, పరిచయం ఏర్పడుతుంది. ఆ తర్వాత మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఫస్ట్ హాయ్ హాయ్ ఉంటుంది, తర్వాత ఓయో ఓయో ఉంటుంది. సో ఎవరైనా సరే ఫస్ట్ హాయ్ అని చెప్పేసి ప్రేమిస్తుందని చెప్పేసి తర్వాత ఓయోకి తీసుకెళ్ళి అమ్మాయిని మోసం చేస్తే మాత్రం ఇంతకుముందు కంటే నువ్వు మేజరు నేను మేజరు అంతా చెల్లుతుందంటే కుదరదు. తప్పకుండా అమ్మాయి కేసు పెడుతుంది. సెక్షన్ 69 ఆఫ్ బిఎన్ఎస్ కేసు పెట్టాలి కూడా పోలీసులు. ఎవరైతే అమాయకమైనటువంటి అమ్మాయిలను మోసం చేస్తున్నారో అటువంటి వాళ్ళకి శిక్ష పడాల్సిందే. 10 years జైలు శిక్షే. అప్పుడు ఆయన రొమాన్స్ మొత్తం జైల్లో కూర్చొని ఐరన్ రాడ్స్ ఉంటాయి కదా, వాటితో సంసారం చేసుకోవాలి, వాటిని ప్రేమించాలి. కాబట్టి ప్రేమ పేరుతో ఎవరు మోసం చేసినా సరే వాళ్ళు శిక్షార్హులే. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఈజ్ వెరీ గ్రేట్ చట్టం అని చెప్పొచ్చు. ఎందుకంటే మేడం సోషల్ మీడియాలో కావచ్చు చాలా ఎక్కువైపోతాయి సార్. ఈ జనరేషన్ లో కామన్ అయిపోయింది లివింగ్ రిలేషన్షిప్స్. సో ఈ లివింగ్ లో ఇప్పుడు ఒక అబ్బాయి మాట వినే కదా ఒక అమ్మాయి లివింగ్ లోకి వెళ్తుంది. సో తీరా పెళ్లి వరకు వచ్చేసరికి ప్రెగ్నెంట్ అయినా అబోర్షన్స్ అయినా కానీ ఇవన్నీ కూడా తట్టుకుని ఉన్న అమ్మాయి పెళ్లి విషయం వచ్చేసరికి మోసపోతుంది అక్కడ. మేడం అందుకోసం అని చెప్పేసి బిఎన్ఎస్ సెక్షన్ 69 వచ్చేసి ఒక అమల్లోకి వచ్చింది. అంటే జూలై 1 నుంచి. ముఖ్యంగా అమ్మాయిలు కూడా ఒక 2 ముఖ్యమైన విషయాలు గమనించాలి. ఒకటి, ఏ అమ్మాయినా సరే ఒక అబ్బాయిని ప్రేమించినప్పుడు వెంటనే సరెండర్ కాకూడదు. అబ్బాయి మంచివాడా కాదా ఆ విషయాలు తెలుసుకోవాలి. పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా లేదా అది కూడా కనుక్కోవాలి. ఒకవేళ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే అబ్బాయి ఓకే నేను చేసుకుంటానని చెప్తే నిరభ్యంతరంగా ఆ అబ్బాయిని వెంటనే మీ ఇంటికి తీసుకుని మీ వాళ్ళతో పరిచయం చేయించాలని అడగాలి. అర్థమైందా? కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, అమ్మాయి అడగట్లేదు, అబ్బాయి అంటున్నాడు. ఏమంటున్నాడు, నీకు నమ్మకం లేదా, ఇదేనా ప్రేమ అంటే? ప్రేమ అంటే శరీరానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది, ఓయోకి సంబంధించింది అని చెప్పేసి అక్కడ తీసుకుపోవడం, అమ్మాయిలను మోసం చేయడం. ఇలా అమ్మాయిలందరూ మోసం చేస్తున్నారు. ఇది చాలా తప్పు. ఇంకోటి ఏం చేస్తున్నారు, ఓయోకి కానీ లేకపోతే ఇంకెక్కడికైనా తీసుకుపోయి అమ్మాయిల్ని ఫ్రెండ్ రూమ్కు అక్కడికి తీసుకుపోయి వాళ్ళు కూల్ డ్రింక్లో దాంట్లో దీంట్లో మొత్తం కలిపి వాళ్ళు అన్కాన్షియస్ ఉన్నప్పుడు ఫోటోలు తీయడము, వీడియోలు తీయడము, ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. వాళ్ళు మాత్రమే కాదు, వాళ్ళ ఫ్రెండ్స్ చేత కూడా శారీరకంగా అమ్మాయిని ఉపయోగించుకుంటున్నారు. ఆ మధ్యన మాకు ఒక కేసు వచ్చింది. దాంట్లో ఏంటంటే ఈ ఫస్ట్ ప్రేమించని చెప్పేసి అమ్మాయిని మోసం చేసిండు. ఆ అమ్మాయికి ఫినాన్షియల్ స్టేటస్ బాగాలేదని చెప్పేసి, ఆర్థికంగా బాగాలేదని చెప్పేసి, సో ఈ ఫేస్ వరకు మేము వీడియోలో కవర్ చేయము, ఈ ఫేస్ కంటే కింది భాగం మాత్రమే వీడియోలో కవర్ చేస్తాము, నువ్వు పోను వీడియోస్లో నటించు, నీకు డబ్బులు వస్తే నీ లైఫ్ సెట్ అవుతుంది, ఒక ప్రేమికుడిగా నీకు లైఫ్ ఇవ్వలేను కానీ ఆర్థికంగా మాత్రం ఈ రిసోర్స్ నీకు చూపిస్తాను చెప్పేసి అమ్మాయిని మోసం చేసిండు. శ్రీశైలం తీసుకెళ్ళి అక్కడ చాలా హోటళ్లలో అమ్మాయితో నా వీడియోస్ చేపించి ఆమె నాకు ఫోన్ చేసి చెప్తే ఆశ్చర్యపడిపోతున్నారు. ఇది ఎక్కడ వరం మా తల్లి, వాడన ప్రేమికుడు అంటే పెళ్లి చేసుకుంటాడు కానీ వాడు ప్రతి వీడియోకి 20,000 ఎంత ఇస్తామని చెప్పారంట. వాడు కొంత ఈమె కొంత, మరి అదెక్కడలేవో నాకు అర్థం కాలేదు. అలా చాలా వీడియోస్ చేయడము, మోసపోవడము, డబ్బులు కూడా రాకపోతే
నాకు ఫోన్ చేసింది ఆమె, యూట్యూబ్లో ఒక వీడియో చేసి. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఫైల్ అయింది. అప్పట్లో టీవీలలో కూడా ఒకటి వచ్చింది అక్కడ. ఆ అమ్మాయిని మాత్రమే కాదు, కుటుంబానికి దూరంగా ఉంటున్న ఎంతోమంది అమ్మాయిలు హాస్టల్లో ఉండే వాళ్ళకి నేను నీకు తోడుగా ఉన్నా అని చెప్పేసి కొద్దిమంది అమ్మాయిలు ప్రేమ పేరుతో మోసం చేస్తారు. రైట్. దానికి ఏదైనా పేరు పెట్టండి, అది ప్రేమ కావచ్చు, కామం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఫస్ట్ మాట్లాడతారు సార్, తిన్నావా బంగారం స్టార్ట్ చేస్తారు. నీకు నేనున్నా టైంకి తిను. హ్మ్. అసలు ఆ ప్రేమ తల్లిదండ్రుల కంటే ఈ వీడే ఎక్కువ ప్రేమిస్తున్నటువంటి ఆలోచన కూడా అమ్మాయిలకు వస్తూ ఉంటుంది. ఎందుకంటే మనం మన ఫంక్షన్లలో మనం తెలంగాణకు సంబంధించిన వ్యక్తులం ఒక ఫంక్షన్ కూర్చున్నప్పుడు ఒక మేకను తెచ్చుకుంటాం. అది జీవితంలో నేను ఫుడ్ పెడతాం, దానికి ఈ ఆకులు ఆ ఫుడ్ ఈ ఫుడ్ పెడతాం, నెక్స్ట్ తల నరికేసి పార్టీ చేసుకుంటాం. మరి అమ్మాయిని కూడా ఏం చేస్తారంటే బంగారం, వెండి, బాకెట్, అది ఇది అని చెప్పేసి ఫస్ట్ పొగుడుతూ ఉన్నారు, ఆ తర్వాత మోసం చేస్తూ ఉన్నారు. గట్టిగా అడిగితే నీకు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ ఉన్నాయి, అక్కడిక్కడ షేర్ చేస్తా, నీ ఫ్యామిలీ పరుగు పోతుంది, మీ అమ్మ నాన్న ఆత్మహత్య చేసుకుంటారు, నీకు లైఫ్లో నా పైన కేసు పెట్టామనుకో కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది, ఇప్పుడు నీకు పెళ్ళి కాదు, నీ క్యారెక్టర్ గురించి బయటపడుతుంది, సో నీకు ఎటువంటి లాభం లేదు, కాబట్టి నువ్వు లైట్ తీసుకొని అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సరే జాగ్రత్తగా ఉండాల్సింది అమ్మాయిలు, ఇక నుంచి జాగ్రత్తగా ఉండాల్సింది అబ్బాయిలు. 10 సంవత్సరాల జైలు శిక్ష అంటే ఆల్మోస్ట్ ఒక ఒక మెచ్యూర్గా ఒక మేజర్ అయినప్పుడు ఒక సర్టెన్ ఏజ్ ఉంటుంది కదా, వాడు జైలు శిక్ష 10 సంవత్సరాలు అంటే వాడి జీవితం మొత్తం ఆల్మోస్ట్ అక్కడికి వెళ్ళిపోతుంది. జాబ్ ఆపర్చునిటీస్ ఉండవు, కెరీర్లో యూ కాంట్ ఎక్స్ప్లోర్ ఎనీథింగ్. కాబట్టి అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి, అబ్బాయి కూడా జాగ్రత్తగా ఉండాలి. ఫేక్ కేసెస్ పెట్టే అవకాశం కూడా ఉంటుంది కొద్దిమంది. అందుకని ఇప్పుడు జనరల్గా ఇటువంటి రేప్ కేసులు అవన్నీ పెట్టినప్పుడు కూడా వెంటనే మెడికల్ టెస్ట్కి పంపిస్తారు అమ్మాయిని. ఒకవేళ 6 months ఉన్న తర్వాత పెడితే ఏమవుతుందంటే వాళ్ళకి మధ్యలో డేట్ రావచ్చు, లేకపోతే కొన్ని మెడికల్గా నిర్ధారణ చేయడం కష్టం. కాబట్టి ఏ అమ్మాయినా సరే తనకి న్యాయం జరగాలంటే ఉండాల్సింది సాక్ష్యాధారాలు ఉండాలి. నేను గట్టిగా ఏడుస్తా కోర్టుకి వెళ్ళి, నేను పోలీసు దగ్గర గట్టిగా ఏడుస్తా అంటే కుదరదు. వితౌట్ హ్యావింగ్ ఏ ప్రాపర్ ఎవిడెన్స్ యూ కెనాట్ విన్ ఓవర్ ద కేస్. ఇది అమ్మాయిలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళకి ఏ అవసరం ఉన్నా సరే నాకు కాల్ చేయొచ్చు, 9573395095, బికాజ్ ఐ వర్క్ ఫర్ SCSC NGO ఆల్సో అలాంగ్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్. వీఆర్ వర్కింగ్ ఫర్ విమెన్ సేఫ్టీ. సంఘం మిత్ర అని ఒక టీం ఉంది, దాంట్లో ఐఎమ్ వన్ ఆఫ్ ద గ్రూప్ ఎలైట్ మెంబర్ విత్ దెమ్. సో దానికి SCSCకి చైర్మన్గా కమిషనర్ ఆఫ్ పోలీస్ అవినాష్ మహంతి గారు ఉంటారు. దానికి మేము దాంట్లో ఒక వాలంటీర్ మెంబర్స్గా ఉన్నాము. చాలామందికి చాలా సలహాలు ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ 2 years నుంచి కూడా తెలంగాణ స్టేట్ పోలీస్ నుంచి 2 years నేను కంజిక్యూటివ్గా నేను అవార్డ్స్ కూడా తీసుకున్నాను నేను విమెన్ సేఫ్టీ విషయంలో. ఆ విషయంలో మాత్రం ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ ద విమెన్ అండ్ ఆల్సో ఫర్ మెన్ ఆల్సో ఇన్ కేస్ ఇఫ్ ఎనీ ఫాల్స్ కేస్. ఏం సార్ మరి మా సంగతి అదే కదా పాపం వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు మా సంగతి ఏంటి సార్, ఇప్పుడు లవ్ అని మేము వెళ్తున్నాం, వాళ్ళు మమ్మల్ని మోసం చేసిపోతున్నారు అంటుంటే. ఉన్నాయి మేడం. ఇక్కడ ఆంధ్రాలో ఒక 2 జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారు, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేశారు, 2 కష్టపడి చదివారు. ఆ అమ్మాయి కోసం ఈ అబ్బాయి ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాడు. రూమ్ రెంట్ 5,000 అయితే 10,000 అని ఇంటికాడ చెప్పడము, బుక్స్కి 1,000 రూపాయలతో 2,000 అని చెప్పడము. ఆమె కూడా ప్యారలల్గా వీడు చదివిపించాడు, తను ఆమెకి మంచి జాబ్ వచ్చింది, ఇవి మాత్రం వీడికి జాబ్ రాలేదు. పెళ్లి చేసుకోమంటే నువ్వు ఎట్లా పోషిస్తావు అని చెప్పేసి వాడిని హ్యాండ్ ఇచ్చేసి ఇంకో అబ్బాయిని చేసుకుంది. నేను చనిపోతా సార్, నేను చేస్తా సార్, అది అని నాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే చెప్పిన, నువ్వు పుట్టింది ఆ అమ్మాయి కోసం కాదు, నీ అమ్మ నాన్నకు అన్నది ఆమె కోసం కాదు, నీ ఆస్పిరేషన్ ఆమె కోసం కాదు, నీ గోల్ ఆమె కోసం కాదు. ఎన్ని ఇయర్స్ పరిచయం అని చెప్పిన, 2 years అని చెప్పాను, 2 to 3 years. సో 2 to 3 years లేకపోతే 5 years కావచ్చు. 5 years అమ్మాయి కోసం నువ్వు చచ్చిపోతే, నేను పెంచి 10 సంవత్సరాలు పెంచిన నువ్వు మిస్ అయిపోతే మరి మీ అమ్మ నాన్న చచ్చిపోవాలి లేకపోతే బతకాలి? ఆలోచించు. జస్ట్ డూ సెల్ఫ్ ఇంట్రోస్పెక్షన్ యువర్ సెల్ఫ్, దెన్ యూ విల్ కమ్ టు నో వాట్ టు డూ అని చెప్పేసి అతను మోటివేట్ చేసి కౌన్సిలింగ్ ఇస్తే ఈ స్టేబుల్ చెప్తుంటాడు, సార్ మీరు ఆ టైంలో చాలా మోటివేట్ చేశారు, అవాజ్లో థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. చాలామందికి ఇచ్చిన కూడా నేను కరోనా టైంలో కూడా దాదాపుగా 800 పీపుల్ కంటే ఎక్కువ మందికి నేను ఉచిత లీగల్ అడ్వైజెస్, ఉచితంగా కౌన్సిలింగ్ ఇవ్వడం చాలామందికి చేసిన. అంటే దాదాపుగా 16 లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చు ఒక 2,000 రూపీస్ అనుకున్నా కూడా. కానీ ఒక్క దగ్గర ₹1 తీసుకోకుండా అన్ని వందల మందికి కంటిన్యూస్గా చేసుకుంటూనే వస్తున్నాను నేను. That was amazing అండి రమేష్ గారు. థ్యాంక్ యూ మ్యామ్. Thank you so much for your beautiful information. థ్యాంక్ యూ మ్యామ్.